ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో రన్ల వర్షం కురిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో 240/4 భారీ స్కోర్ నమోదు చేయగా, ఫిల్ సాల్ట్ 78, విరాట్ కోహ్లీ 50, రాజత్ పాటీదార్ 53తో మ్యాచ్ను తమ వైపు తిప్పేశారు. ఆ భారీ టార్గెట్ను చేజ్ చేయడానికి వచ్చిన ముంబై ఇండియన్స్ తరఫున షఫేన్ రదర్ఫోర్డ్ 71తో చివరి వరకు పోరాడిన మధ్య ఓవర్లలో ఆర్సీబీ బౌలింగ్ కంట్రోల్ మ్యాచ్ను మార్చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సాల్ట్ నిలవగా, ఈ మ్యాచ్లో పవర్ ప్లే అగ్రెషన్, మిడిల్ ఓవర్ల కంట్రోల్ మరియు పార్ట్నర్షిప్స్ ఎంత ముఖ్యమో స్పష్టమైంది. ఫన్నీ మూమెంట్స్, ఎమోషనల్ ఫైట్ మరియు రికార్డ్ స్కోర్లతో నిండిన ఈ గేమ్ అసలు క్రికెట్ ఫీస్ట్లా నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో జరిగిన ప్రతి కీలక మూమెంట్ను ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆరంభం నుంచే ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది: ఇవాళ మేము ఆగమని. ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్ట్రైక్లోకి వచ్చేసరికి బౌలర్ల మీద ఎలాంటి గౌరవం లేకుండా బౌండరీలు, సిక్సర్లు వర్షం కురిపించాడు. ప్రతి షాట్తో స్టేడియం ఒక్కసారిగా లేచిపోయింది. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇదే సమయంలో మనకి తెలిసిన క్లాసిక్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చాడు. కోహ్లీ అంటే కన్సిస్టెన్సీ, కోహ్లీ అంటే క్లాస్. అతను తన స్టైల్లో గేమ్ను కంట్రోల్ చేస్తూ ఒక్కో బౌండరీతో స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. సాల్ట్ అగ్రెషన్, కోహ్లీ క్లాస్ కలిసినప్పుడు ఎంఐ బౌలర్లకు మార్గమే కనిపించలేదు. ఇక్కడితో ఆగలేదు ఆర్సీబీ. మధ్యలో వచ్చిన రాజత్ పాటీదార్ కూడా తన పాత్రను అద్భుతంగా పోషించాడు. అతని 50+ ఇన్నింగ్స్ మ్యాచ్ను మరింత బలంగా మార్చింది. ప్రతి పార్ట్నర్షిప్ ఎంఐకి ఒక కొత్త బాధగా మారింది. ఒక వికెట్ పడితే ఇంకొకరు వచ్చి అదే టెంపోలో బ్యాటింగ్ చేయడం, ఇదే ఆర్సీబీ స్ట్రాటజీ. చివరికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 240/4 అనే భారీ స్కోర్ బోర్డ్ మీద కనిపించింది. ఆ స్కోర్ చూసిన వెంటనే ఎంఐ అభిమానుల హృదయాల్లో ఒక టెన్షన్. ఇది చేజ్ చేయగలమా అనే సందేహం. చేసింగ్కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఆరంభం అంత బలంగా లేదు. పవర్ ప్లేలోనే కొంత ఒత్తిడి కనిపించింది. వికెట్లు పడటం, రన్ రేట్ పెరగడం, ఈ రెండు కలిసి ఎంఐని వెనక్కి నెట్టాయి. కానీ మ్యాచ్ ఇక్కడే ముగియలేదు. ఎందుకంటే క్రీజ్లోకి వచ్చాడు షఫేన్ రదర్ఫోర్డ్. అతను వచ్చిన తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఒక్కో సిక్స్, ఒక్కో బౌండరీతో మ్యాచ్ను మళ్లీ లైవ్లోకి తీసుకువచ్చాడు. ప్రేక్షకులు మళ్లీ ఆశపడటం మొదలుపెట్టారు. అతని బ్యాటింగ్ చూస్తుంటే ఇంకా ఏదో జరుగుతుంది అనిపించింది. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ప్రయత్నించాడు. కొన్ని మంచి షాట్స్ ఆడాడు. కానీ అవసరమైన స్థాయిలో మ్యాచ్ను ఫినిష్ చేయలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లు ఇక్కడే తమ గేమ్ చూపించారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో స్పిన్నర్లు మ్యాచ్ను స్లో చేసి రన్ రేట్ను కంట్రోల్ చేశారు. అదే అసలు టర్నింగ్ పాయింట్. చివరి ఓవర్లలో రదర్ఫోర్డ్ ఎంత ప్రయత్నించినా టార్గెట్ చాలా పెద్దది అయిపోయింది. 222/5 వరకు వచ్చి ఆగిపోయింది ఎంఐ. చివరికి 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ మనకు ఒక విషయము స్పష్టంగా చూపించింది: టీ20 క్రికెట్లో మంచి స్టార్ట్ ఎంత ముఖ్యమో. ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఇచ్చిన ఫౌండేషన్ వల్లే ఈ భారీ స్కోర్ వచ్చింది. మరోవైపు ఎంఐ మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెన్సీ లేకపోవడం మ్యాచ్ను వారి చేతుల నుంచి తీసుకుపోయింది. అయినా కూడా రదర్ఫోర్డ్ చేసిన పోరాటం అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. ఈ మ్యాచ్లో అసలు గేమ్ మార్చిన మోమెంట్ అంటే పవర్ ప్లేలోనే ఆర్సీబీ ఇచ్చిన అగ్రెసివ్ స్టార్ట్. ఫిల్ సాల్ట్ మొదటి నుంచే అటాక్ మోడ్లోకి వెళ్లి బౌండరీలు, సిక్సర్లతో స్కోర్బోర్డ్ను వేగంగా ముందుకు నడిపించాడు. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ తన క్లాసిక్ టైమింగ్తో ఇన్నింగ్స్ను స్టెబిలైజ్ చేస్తూ ఒక్కవైపు వికెట్లు పడకుండా చూసుకున్నాడు. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ వల్లే ఆర్సీబీ పవర్ ప్లేలోనే మ్యాచ్పై పూర్తి కంట్రోల్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన రాజత్ పాటీదార్ కూడా అదే టెంపో కొనసాగిస్తూ మిడిల్ ఓవర్లలో రేట్ తగ్గకుండా చూసుకోవడం, ఇవన్నీ కలిపి ఎంఐ బౌలర్లను పూర్తిగా ప్రెజర్లోకి నెట్టాయి. ఈ దశలో ఎంఐ ఒక వికెట్ తీసుకున్నా వెంటనే మరో హాలంతా యాట్స్మన్ అదే అగ్రెషన్తో ఆడటం వల్ల మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ వైపే సాగింది. చేజింగ్లో ముంబై ఇండియన్స్ కొంతవరకు మ్యాచ్లో ఉండటానికి కారణం షఫేన్ రదర్ఫోర్డ్ చేసిన ఫైటింగ్ ఇన్నింగ్స్. కానీ అసలు టర్నింగ్ పాయింట్ మధ్య ఓవర్లలో ఆర్సీబీ స్పిన్నర్లు చూపిన కంట్రోల్. వాళ్లు బౌండరీలను ఆపుతూ డాట్ బాల్స్ పెంచడం ద్వారా రన్ రేట్ను ఒక్కసారిగా పెంచేశారు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా మరియు ఇతర బ్యాట్స్మెన్ పెద్ద షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి రిథం కోల్పోయారు. ఆ ప్రెజర్ వల్ల ఎంఐకి అవసరమైన పార్ట్నర్షిప్ రావడం కష్టమైపోయింది. చివర్లో రదర్ఫోర్డ్ ఎంత అద్భుతంగా ఆడినా అప్పటికే మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి జారిపోయింది. ఈ మ్యాచ్లో అవార్డుల విషయానికి వస్తే అత్యంత ప్రభావం చూపించిన ఆటగాడిగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఫిల్ సాల్ట్ దక్కించుకున్నాడు. అతని 78 పరుగుల ఇన్నింగ్స్ సాధారణ స్కోర్ కాదు. అది మ్యాచ్ దిశనే మార్చేసిన ఇన్నింగ్స్. పవర్ ప్లేలోనే ఎంఐ బౌలర్లపై పూర్తిగా దాడి చేస్తూ గేమ్ టెంపోను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్, షాట్ సెలెక్షన్ మరియు ఒత్తిడి లేకుండా ఆడిన తీరు ఆర్సీబీ భారీ స్కోర్కు బలమైన ఫౌండేషన్ ఇచ్చింది. అతను అవుట్ అయిన తర్వాత కూడా అతను సెట్ చేసిన ప్లాట్ఫామ్ వల్లే
ఆర్సీబీ 240 అనే స్కోర్ను చేరుకుంది. అందుకే ఈ అవార్డు పూర్తిగా అతనికి అర్హమైనదే అనిపించింది. ఇక మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన ఇతర ఆటగాళ్ల గురించి చెప్పాలంటే విరాట్ కోహ్లీ తన అర్ధశతకంతో ఇన్నింగ్స్కు స్థిరత్వం ఇచ్చాడు. రాజర్ పాటిడార్ తన 50తో మిడిల్ ఓవర్లలో రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. వీళ్ళిద్దరూ సాల్ట్ ఇచ్చిన స్టార్ట్ను వృధా చేయకుండా ఇన్నింగ్స్ను పెద్ద స్కోర్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఎంఐ తరఫున షఫేన్ రదర్ఫోర్డ్ 71 పరుగులతో ఫైట్ చేసినా అతనికి అవార్డు రాకపోయినా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో వ్యక్తిగత ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నా మ్యాచ్ను పూర్తిగా మార్చిన ఇన్నింగ్స్ కారణంగా సాల్ట్ అవార్డు గెలవడం పూర్తిగా న్యాయమైన నిర్ణయం. మ్యాచ్ అనంతరం మాట్లాడి ఫిల్ సాల్ట్ తన ఇన్నింగ్స్ గురించి చాలా సింపుల్గా, ప్రభావవంతంగా స్పందించాడు. పవర్ ప్లేలోనే గేమ్ను కంట్రోల్ చేయాలని ప్లాన్ చేశాం. బంతి బాగా బ్యాట్కి వస్తోంది కాబట్టి అటాక్ చేయాలని అనిపించింది అని చెప్పాడు. అతను ఇంకా జోడిస్తూ, కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం వల్ల నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. అతను ఒక ఎండ్లో గేమ్ను స్టెబిలైజ్ చేస్తుంటే నేను నా షాట్స్ ఫ్రీగా ఆడగలిగాను అని తెలిపాడు. తన ఇన్నింగ్స్ టీంకు మంచి ఫౌండేషన్ ఇచ్చిందనే విషయము కూడా అతను స్పష్టంగా చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, ఈ వికెట్పై 200 పైగా స్కోర్ చేయగలమని మేము ముందే అనుకున్నాం. కానీ 240 చేరడం నిజంగా టీం ఎఫర్ట్ అని చెప్పాడు. అతను ప్రత్యేకంగా సాల్ట్ మరియు రాజర్ పాటిడార్ బ్యాటింగ్ను ప్రశంసిస్తూ మిడిల్ ఓవర్లలో రనరేట్ తగ్గకుండా ఉంచడం చాలా ముఖ్యమైంది. అదే మ్యాచ్లో పెద్ద తేడా తీసుకువచ్చింది అని వివరించాడు. అలాగే బౌలర్ల గురించి మాట్లాడుతూ, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు చూపిన కంట్రోల్ ఈ మ్యాచ్ను మాకు గెలిపించింది అని స్పష్టంగా చెప్పాడు. మరోవైపు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓటమిపై స్పందిస్తూ 240 అనే టార్గెట్ చేజ్ చేయడం కష్టం, కానీ మేము ఫైట్ ఇచ్చాం అని అన్నాడు. అతను ఇంకా మాట్లాడుతూ, రదర్ఫోర్డ్ అద్భుతంగా ఆడాడు, కానీ మధ్య ఓవర్లలో మేము కొన్ని కీలకమైన ఓవర్లు కోల్పోయాం, అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది అని అంగీకరించాడు. చివరగా, మా బౌలింగ్లో మెరుగుదల అవసరం ఉంది, వచ్చే మ్యాచ్లో బలంగా తిరిగి వస్తాం అని అభిమానులకు నమ్మకం కలిగించేలా చెప్పాడు. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసిన 240/4 స్కోర్ ముంబై ఇండియన్స్ పై వారి అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలిచింది. వాంఖడే వంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్పై ఇంత భారీ స్కోర్ చేయడం అంటే కేవలం హెట్టింగ్ కాదు, ప్లాన్ చేసిన అగ్రెషన్. ఈ మ్యాచ్తో ఆర్సీబీ ఎంఐపై 230+ స్కోర్ను రెండోసారి దాటింది అనే ప్రత్యేక రికార్డ్ కూడా నమోదు చేసింది. అలాగే ఈ సీజన్లో ఇప్పటివరకు ఉన్న హైయెస్ట్ టీమ్ టోటల్స్లో కూడా ఇది టాప్ లిస్ట్లోకి వెళ్ళింది. అంటే ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లో హై స్కోరింగ్ గేమ్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వ్యక్తిగతంగా చూస్తే ఫిల్ సాల్ట్ తన 78 పరుగుల ఇన్నింగ్స్తో ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక ఇంపాక్ట్ చూపిన ఓపెనర్లలో ఒకరిగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్, బౌండరీ కౌంట్ ఈ మ్యాచ్లో కొత్త బెంచ్ మార్క్లా మారాయి. మరోవైపు విరాట్ కోహ్లీ మరోసారి ఐపీఎల్లో 50+ స్కోర్లు కొనసాగిస్తూ తన కన్సిస్టెన్సీని చూపించాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్లో మరో హాఫ్ సెంచరీగా చేరి 50+ స్కోర్ల లిస్టులో అతని ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. ఇక ఎంఐ తరఫున షఫేన్ రదర్ఫోర్డ్ చేసిన 71 ఇన్నింగ్స్ ఓటమిలోనూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఇది అతని ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ స్కోర్లలో ఒకటి మాత్రమే కాదు, పెద్ద టార్గెట్ను చేజ్ చేస్తూ చివరి వరకు పోరాడిన అరుదైన ఇన్నింగ్స్గా కూడా నిలిచింది. మొత్తం మ్యాచ్లో 460కి పైగా పరుగులు నమోదవడం ఈ గేమ్ను ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోర్ ఉన్న మ్యాచ్లలో ఒకటిగా మార్చింది. ఈ అన్ని రికార్డులు కలిపి చూస్తే ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఒక రికార్డ్ బ్రేకింగ్ రన్ ఫెస్టివల్గా నిలిచింది. ఈ మ్యాచ్లో హై స్కోర్, టెన్షన్ మధ్య కూడా కొన్ని ఫన్నీ మూమెంట్స్ అభిమానులను బాగా ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ బ్యాటింగ్ చేస్తుండగా ఒకసారి బిగ్ షాట్ ఆడబోతూ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు పడిపోతూ కూడా బాల్ బౌండరీకి తరలించాడు. ఆ షాట్ చూసి ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. అలాగే ఫీల్డింగ్ సమయంలో ఒక ఎంఐ ప్లేయర్ బాల్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి స్లిప్ అయ్యి కింద పడటం, వెంటనే లేచి మళ్లీ బాల్ను త్రో చేయడం, ఈ చిన్న సంఘటనలు మ్యాచ్ టెన్షన్ మధ్యలో నవ్వులు పూయించాయి. స్టేడియంలో ఉన్న ఎనర్జీకి ఇది ఇంకో రంగు జోడించింది. ఇంకో ఫన్నీ మోమెంట్ అంటే విరాట్ కోహ్లీ మరియు నాన్ స్ట్రైకర్ మధ్య జరిగిన చిన్న మిస్ కమ్యూనికేషన్. ఒక సింగిల్ కోసం ఇద్దరూ ఒకేసారి ఎస్, నో అనడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తు రన్అవుట్ తప్పించుకున్నారు. కోహ్లీ తర్వాత నవ్వుతూ రియాక్ట్ అవ్వడం, అలాగే ఫీల్డర్స్ కూడా స్మైల్ ఇవ్వడం చూసి అది ఒక లైట్ మూమెంట్గా మారింది. మ్యాచ్ ఎంత సీరియస్ అయినా ఇలాంటి చిన్న ఘటనలు ఆటలో మానవత్వాన్ని గుర్తు చేస్తాయి. ఇక లెర్నింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ చాలా క్లియర్గా ఒక పాఠం నేర్పింది, పవర్ ప్లేను ఎలా ఉపయోగించాలో. ఆర్సీబీ మొదటి 6 ఓవర్లలో అగ్రెసివ్గా ఆడి మ్యాచ్ను తమ వైపు తిప్పుకుంది. ఇది ప్రతి టీంకు ఒక స్ట్రాటజిక్ లెసన్. అలాగే మిడిల్ ఓవర్లలో రన్ రేట్ను కంట్రోల్ చేయడం ఎంత ముఖ్యమో కూడా ఈ మ్యాచ్ చూపించింది. ఎంఐ ఆ దశలో కొంచెం స్లో అయింది, అదే చివర్లో ప్రెజర్గా మారింది. అంటే కేవలం బిగ్ హిట్స్ కాదు,
గేమ్ టెంపోను కంట్రోల్ చేయడం కూడా అంతే కీలకం. మరో ముఖ్యమైన పాఠం అంటే పెద్ద టార్గెట్ చేజ్లో పార్ట్నర్షిప్స్ విలువ. షఫేన్ రదర్ఫోర్డ్ అద్భుతంగా ఆడినా అతనికి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల ఎంఐ మ్యాచ్ కోల్పోయింది. ఒకే ఆటగాడు మ్యాచ్ గెలిపించలేడు, టీమ్ ఎఫర్ట్ అవసరం. అలాగే బౌలింగ్ వైపు చూస్తే డాట్ బాల్స్ ఎంత కీలకమో ఆర్సీబీ స్పిన్నర్లు చూపించారు. ఇవన్నీ కలిపి ఈ మ్యాచ్ కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, క్రికెట్ నేర్చుకునే ఒక క్లాస్లా కూడా నిలిచింది. ఈ మ్యాచ్లో భావోద్వేగాలకు హద్దులు లేకుండా కనిపించిన క్షణం అంటే షఫేన్ రదర్ఫోర్డ్ చేసిన ఫైటింగ్ ఇన్నింగ్స్. టీం ఓటమి వైపు సాగుతున్నప్పటికీ అతను చివరి వరకు పోరాడుతూ ఒక్కో షాట్తో ఆశను నిలబెట్టాడు. ప్రతి సిక్స్ కొట్టినప్పుడు స్టేడియంలో ఉన్న ఎంఐ అభిమానులు లేచి చప్పట్లు కొట్టడం, చివరి ఓవర్ల వరకు ఇంకా ఏదైనా జరుగుతుందేమో అనే ఆశతో కూర్చోవడం నిజంగా హృదయాన్ని తాకింది. కానీ చివరికి మ్యాచ్ చేతుల నుంచి జారిపోవడంతో రదర్ఫోర్డ్ ముఖంలో కనిపించిన నిరాశ, అదే సమయంలో ప్రేక్షకుల నిశ్శబ్దం ఆ క్షణం మ్యాచ్ యొక్క అసలు ఎమోషన్ను చూపించింది. ఇక మరోవైపు విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి సెలబ్రేట్ చేస్తూ కనిపించినప్పుడు టీం ఎఫర్ట్ ఎంత ముఖ్యమో తెలుస్తోంది. సాల్ట్ ఇన్నింగ్స్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కనిపించిన హ్యాపీ రియాక్షన్స్, ఫీల్డ్ మీద ప్లేయర్స్ మధ్య హగ్గులు, హైఫైవ్స్, ఇవన్నీ ఆ విజయం వెనుక ఉన్న కష్టం, ప్రెజర్ను ప్రతిబింబించాయి. ఓవైపు ఓటమి బాధ, మరోవైపు విజయం ఆనందం, ఈ రెండూ కలిసి ఈ మ్యాచ్ను ఒక పూర్తి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్గా మార్చాయి. ఈ మ్యాచ్ తర్వాత ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో చాలా డేంజరస్ టీంగా కనిపిస్తోంది. అలాగే ముంబై ఇండియన్స్ ఇంకా తమ గేమ్ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇదే క్రికెట్ అందం, చివరి వరకు ఉత్కంఠ, ప్రతి బంతిలో ఎమోషన్, ప్రతి షాట్లో ఆశ. ఈ మ్యాచ్ కూడా అదే ఫీల్ ఇచ్చింది. మీరు ఈ మ్యాచ్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది? రదర్ఫోర్డ్ ఇన్నింగ్స్ మీకు నచ్చిందా, లేక ఆర్సీబీ బ్యాటింగ్ డామినేషన్ మీకు హైలైట్గా అనిపించిందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మనం కలిసి ఈ మ్యాచ్ను మరోసారి గుర్తు చేసుకుందాం.